శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఏప్రిల్ 2026 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురు గ్రహం. ధనుసులో మూల 4 పదాలు, పురుష నక్షత్రం 4 పదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. సో మొత్తంగా 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. ఇక్కడ ఏంటంటే ఫలితాలు చూడబోయే ముందు గ్రహస్థితులు కనుక పరిశీలించుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుందండి, పిక్చర్ తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, స్త్రీలకి, పెద్దవారికి, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆరోగ్యము, రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. రాశ్యాధిపతి గురుడు మిథున రాశిలో ఉన్నారు, 7వ స్థానంలో. మీకు ధనుసు రాశి వారికి ఏంటంటే అర్ధాష్టమ శని జరుగుతుంది. శని 4వ స్థానంలో మీనంలో ఉన్నారు. భాగ్యాధిపతి రవి 2 రాశులు మారతారండి. 13 ఏప్రిల్ వరకు మీనంలో ఉండి 14 ఏప్రిల్ నుండి ఆయన బలమైన నక్షత్రమైనటువంటి ఇక మేషరాశిలో 5వ స్థానంలో స్థితి పొందబోతున్నారు. సప్తమ దశమాధిపతి బుధుడు కూడా 2 రాశులు మారుతారు. సో కుంభరాశిలో ఆయన 10వ తారీఖు వరకు ఉంటారు. 11 ఏప్రిల్ నుండి మీనరాశిలో ఉంటారు. మీనరాశిలో బుధుడు కాస్త బలహీనుడు. శుక్రుడు 6 మరియు 11వ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు కూడా మనకు 2 రాశులు మారుతారండి. ముఖ్యంగా ఏంటంటే ఈయన 19 ఏప్రిల్ వరకు కూడా మేషంలో ఉండి 20 ఏప్రిల్ నుండి తన స్వక్షేత్రం అయినటువంటి యొక్క వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారు. రాహు తెలిసిన విషయమే, మీకు తృతీయ స్థానం 3వ స్థానంలో కుంభంలో ఉన్నారు. కేతు వచ్చి సింహరాశిలో ఉన్నారు. మరి కుజుడు ఏంటి 5, 12వ స్థానాధిపతి కదా. ఆయన ఏంటంటే ఆయన ఏప్రిల్ 1 వరకు కూడా 1వ తారీఖు వరకు కుంభంలో ఉంటారు. 2వ తారీఖు నుండి 45 రోజుల పాటుగా చతుర్థ స్థానం అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో మిత్రక్షేత్రంలో స్థితి పొంది ఉంటారండి. సో ఇది మొత్తంగా గ్రహస్థితి. మరి ఫలితాలు చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే ధనుసు రాశి వారికి ఏప్రిల్ మాసంలో నెల ప్రారంభంలో సవాళ్ళు ఉంటాయి, మధ్యలో కొన్ని నివారణలు ఉంటాయి, చివరిలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయండి గోచార గ్రహరీత్యా. ముఖ్యంగా ఆర్థిక స్థితి మరియు మీ యొక్క భూమి, వ్యాపారాలు ఇలాంటి వాటికి వస్తే 4వ స్థానంలో కుజుడు, శని, రవి వీరుంటారు 14 వరకు కూడా. మరియు నీచ బుధుడు కూడా జాయిన్ అవుతాడు 11 నుండి. సో కాబట్టి ఖర్చులు పెరుగుతాయి, వ్యయం పెరుగుతుందని చెప్పాలి. వ్యయాధిపతి ఎవరు? కుజుడు. సో 2 నుంచి అక్కడ ఉంటున్నారు. కాబట్టి వాహనాలు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా ఖర్చులు వస్తాయి. రిపేర్ కావచ్చు, ఏదైనా కొత్త తీసుకునే అవకాశం ఉంటుంది. తల్లి ఆరోగ్య సమస్యలు కొంచెం టెన్షన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఈ నెలలో భూములు కొనడం కానీ అమ్మటం కానీ అంత ఎక్సలెంట్ స్థితి అయితే కాదండి. సో బుధుడు నీచ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క పత్రాలు, పేపర్స్ ఏవైతే ఉంటాయో చక్కగా చూసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలి. ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్న వారికి ఖర్చు పెరుగుతుంది, లేబర్ సమస్యలు కొంచెం తలెత్తవచ్చు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్థితి ఉన్నప్పుడు కొంత స్లోగా వర్క్ మొదలు చేసుకోవటం, లేదంటే కొంతకాలం విరామం ఇవ్వటము కన్స్ట్రక్షన్ సంబంధించి చేస్తే బాగుంటుంది. మరి వ్యాపార విషయానికి వచ్చే వరకు శుక్రుడు మరియు 3వ స్థానంలో రాహువు ఉండటం వల్ల సో లాభాలు చక్కగా అయితే కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ సంబంధంగా, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, బంగారంలో ఉన్న వారికి శుభ ఫలితాలు అయితే కనుక కనబడుతూ ఉన్నాయండి. లాభాలు వచ్చిన లాభాలని కొత్త లోన్లు తీసుకొని మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్ చేయడం ఇలాంటి వాటికంటే కూడా పాత అప్పు తీర్చడానికి ఉపయోగిస్తే మంచిది. వచ్చిన డబ్బులతోటి ఆన్లైన్, ట్రావెల్, డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అద్భుతంగా రాణిస్తాయి అని చెప్పవచ్చు ఈ మాసంలో. బుధుడు బలహీనంగా నీచ స్థానంలో ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్లో లోపాలు కొంచెం కలిగి ఉంటాం. మెసేజ్ రాంగ్గా వెళ్ళటం కానీ సో ఇలాంటి చెక్ చేసుకోవాలి. మాటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదా నమ్మదగిన థర్డ్ పర్సన్ ద్వారానే మీరు ఏదైనా ప్రాపర్టీ ట్రాన్సాక్షన్కి వెళ్ళాలండి. సో మీరు ఏదైనా కంపెనీలో ఉంటే కంపెనీ బ్రాండింగ్కి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. బిజినెస్లో, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వారికి పరస్పర నమ్మకం పెరుగుతుంది. సో ఎక్సలెంట్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు అండి. మరి ధనుసు రాశి వారికి ఆరోగ్యం హెల్త్ ఈజ్ వెల్త్. ఛాతీ, గుండె స్థితిని సూచించే భావం చేత 4వ స్థానం. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆల్రెడీ గుండె సంబంధంగా ఉన్న చూసుకోవాలి, హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఆస్తమా, శ్వాస సమస్య, ఛాతీ నొప్పి ఉన్నవారు వైద్యపరమైన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవడం ఉత్తమం. షుగర్, డయాబెటీస్, థైరాయిడ్, గొంతు సమస్యలు కొంత ఎక్కువయ్యే అవకాశం ఉంది. వాటర్ కానీ, ఫుడ్ కానీ జాగ్రత్తగా తీసుకోవాలి. సో మూత్ర సంబంధమైన సమస్యలు, కొంత లివర్ ఇబ్బందులు కూడా చిన్నగా కొద్దిగా ఉండొచ్చు. కాబట్టి చెక్ చేసుకోండి. వాటర్ బాగా తాగటం ఇట్లా మెయింటైన్ చేసుకోగలగాలి. గురుదృష్టి మీ రాశి మీద ఉంది కాబట్టి, దైవానుగ్రహం ఉంది కాబట్టి ఏమీ వరి లేదు. సమస్యలు వస్తాయి కానీ నివారించే విధంగానే ఉంటాయి కాబట్టి గాడ్ ఈజ్ దర్ విత్ us. మరి కెరీర్ మరియు రాజకీయ రంగాలకు చూస్తే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ప్రారంభంలో వారికి కొంచెం అహంకారం అనిపించడం, తప్పుదారులు దొరిలే వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియాలో మీరు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. తప్పుగా మాట్లాడకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పబ్లిక్ ఇమేజ్ కోల్పోతారు. సో కాబట్టి మంచి ప్లానింగ్ ఉండాలి. సోషల్ మీడియాలో ఫోకస్ మీకు పాజిటివ్గా ఇస్తుంది. ఏది చేస్తారో అది చెప్పండి.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మొదటి 15 రోజులు కూడా ఒత్తిడిగా ఉంటుంది. బికాజ్ ఈ యొక్క శని, కుజ వీళ్ళందరూ కూడా బలహీన బుధులు వృత్తి స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి పై అధికారులతో కొంచెం మాట పట్టింపులు, తగాదాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చెప్పాలో క్లియర్గా చెప్పేయండి అంతే. ఏప్రిల్ 15 తర్వాత పరిస్థితులు మారతాయి గ్యారంటీగా. మీకు గౌరవము, బదిలీలు, ఈవెన్ పదోన్నతి కూడా వచ్చే అవకాశం ఉంది మీరు కనుక ఎలిజిబుల్ అయ్యి ఉంటే. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఫస్ట్ హాఫ్ స్ట్రెస్ ఉంటుంది. ఓవర్ టైం పనిచేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది. 15 తర్వాత శాలరీ ఏదైనా పెరగడం కానీ ప్రమోషన్కి సంబంధమైన మెసేజ్లు అందుకునే అవకాశం ఉంటుంది. మహిళా బాసులు లేదా హెచ్ఆర్ నుంచి మద్దతు ఇస్తారు స్త్రీలు, మీకు ఇబ్బంది లేదు. ఎంప్లాయ్మెంట్ జాబ్ కోసం అప్లై చేసే వారికి మెల్లిమెల్లిగా సెకండ్ హాఫ్ తర్వాత ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా పెరుగుతాయని చెప్పవచ్చండి. కోర్టు సంబంధమైన న్యాయ వ్యవహారాలు మొదటి 15 రోజులు కోర్టు కేసులకు అనుకూలం లేదు. మీ వకీల్, లాయర్ సలహాలు తప్పనిసరిగా వినాలి. క్రాస్ ఎగ్జామిన్లో పొరపాట్లు చేయకూడదు. ఏప్రిల్ 15 తర్వాత కేసులు మీకు పాజిటివ్గా మీ పరంగా తిరిగే అవకాశం గోచారరీత్యా కనపడుతుంది. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ఈ నెల లాభదాయకంగా ఉంటుందని చెప్పాలండి. ఏదైనా పేపర్స్, డాక్యుమెంట్స్ సరిగా చెక్ చేసుకోవాలి. లాయర్ల దగ్గర పనిచేసే జూనియర్లు తప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు కూడా పర్సు చేసుకుంటూ ఉండండి. కుటుంబ విషయాలు చూస్తే గృహిణులకు తమ కృషికి తగిన గౌరవం రాకపోవడం వల్ల ఆందోళన, భర్తతో లేదా అత్తమామలతో మాట పట్టింపులు, ముఖ్యంగా అహంకారానికి సంబంధించిన మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుందండి. పొరుగు వారికి మీ ఇంటి విషయాలు చెప్పరాదు, వారు వదంతులు పుట్టించే అవకాశం ఉంది. సైకలాజికల్గా ట్రూ కాబట్టి మీ 4 గోడల మధ్యలో మీ మధ్యలోనే ఉండాలండి. పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు, పాజిటివ్ వార్తలు, వాళ్ళ డెవలప్మెంట్, మార్క్స్ విషయంలో మీకు పాజిటివ్గా అనిపిస్తుంది. ఏదేమైనా విద్యార్థులు పరీక్షల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్నలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి 1-2 సార్లు చదువుకున్న తర్వాత మొదలెట్టండి. ఫలితాలు కొంచెం ఆలస్యంగా, అనూహ్యంగా రావచ్చు. బుధుడు వక్ర స్థితి మరియు నిజ స్థితిలో ఉండటం వల్ల ఇదే కారణం అని చెప్పాలండి. అవసరమైతే రీవాల్యుయేషన్ కోసం కూడా అప్లై చేయొచ్చు. మీరు బుధుడు నీచలో ఉన్నారు. ఉపాధ్యాయులకు ఏంటంటే మొదటి భాగంలో తగాదాలు ఉన్నా కూడా తర్వాత రెస్పెక్ట్ దొరుకుతుందండి. టీచర్స్ కూడా బాగుంటుంది సెకండ్ హాఫ్లో, ఎందుకంటే ఈ కాంబినేషన్ విడిపోతుంది కాబట్టి. వ్యవసాయానికి సంబంధించి ఏంటంటే రైతుల పరికరాలు, నీటి సంబంధమైన ఖర్చులు, వాటర్ మేనేజ్మెంట్ కోసం ఖర్చులు అధికంగా ఉంటాయి, భరించుకోవాల్సి వస్తుంది వంశం. ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత ప్రభుత్వ రుణాలు సులభంగా మీకు అందుకుంటారని చెప్పవచ్చు. పంటను 15 తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్తే ధరలు పాజిటివ్గా వస్తాయి. రవి కూడా బలంగా ఉన్నారు, శుక్రుడు కూడా స్వస్థానంలోకి వస్తున్నారు కాబట్టి మధ్యవర్తులు, మీడియేటర్ మోసాలకు అప్రమత్తంగా ఉండండి. పొరుగు వారితో వివాదాలు తప్పించుకోవాల్సిన అవసరం కూడా కనపడుతుంది. నేబర్స్తో, కొలీగ్స్తో గొడవ పెట్టుకోకూడదు. మొత్తంగా చూస్తే ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి 2 విభిన్న దశలు ఉన్నాయండి. మొదట్లో సవాళ్ళు, తర్వాత శుభ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి, అదేవిధంగా శుభుడు కూడా మీకు ఫలితాలు ఇవ్వబోతున్నారు కాబట్టి మొత్తం మీద బాగానే ఉంటుంది. కొంత పేషెన్స్, శాంతితో ఉండాలి. స్మార్ట్గా నిర్ణయాలు తీసుకోగలిగితే కనుక మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఏది ఏమైనా 4వ స్థానం అంటే వాహనము, ప్రాపర్టీ, మదర్ కాబట్టి ఆ అమ్మగారి ఆరోగ్యం చెక్ చేసుకోండి. వాహనం రిపేర్ రావడం, లేదంటే కనుక వాహనాన్ని మెయింటెనెన్స్ కోసం ఖర్చు అవ్వటం కానీ ఇట్లాంటివి కనపడుతూ ఉన్నాయండి. కింద రాహు ఉన్నారు కాబట్టి ఏం లేదు, ఏదైనా చేయాలన్న తపన ఉంటుంది. మీరు వ్యాపార రంగంలో కానీ, ఏదైనా ఫ్రీలాన్సింగ్లో కానీ, ఇట్లా కస్టమర్ కేర్లో ఉంటే కనుక మీరు ఫీడ్బ్యాక్స్ అనేది క్లయింట్స్తో తీసుకోవటము, దాన్ని అప్డేట్ చేసుకోవడం వల్ల కూడా మరికొంతమంది క్లయింట్స్ రావచ్చు. సోషల్ మీడియా కూడా విరివిగా వాడచ్చు ఈ బిజినెస్ విషయంలో. వృత్తి సంబంధమైన విషయంలో చూస్తే ఎవరైతే కనుక వృత్తిలో, జాబ్లో చేంజ్ అవుదాం అనుకుంటూ ఉంటారో ఈ మాసం అనేది మొదటి 15 రోజులు కూడా ఆచితూచి అడుగులు వేయాలండి. మీకు అదృష్టాన్ని ఇచ్చే గ్రహం అనేటువంటి రవి 5వ స్థానంలో ఉన్నాడు. 9, 5 యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి ఉద్యోగం మీకు కనుక కన్ఫర్మేషన్ ఉంటేనే క్విట్ చేయండి. అదర్వైజ్ ఏంటంటే కీప్ ఆన్ మూవింగ్. నెక్స్ట్ మంత్ ఇంకా మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం, పరిస్థితులు చాలా బలంగా ఉన్నాయని చెప్పాలి. వాహనం ప్రయాణాల్లో, డ్రైవింగ్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. కేర్లెస్గా ఉండకూడదు. చిన్న వాహన ప్రమాదాలు లాంటివి ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. మరి శని, కుజ, బుధ ఉన్నారు కాబట్టి చిన్న చర్మ సంబంధమైన ఇబ్బందులు, కాళ్లకు, పాదాలకు దెబ్బలు తాకడం లాంటివి కొద్దిగా కనపడుతూ ఉన్నాయి. వాటి విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుందండి. మరి రెమెడీ ఏంటయ్యారంటే, మీకు సప్తమ దశమాధిపతి బుధుడు అంటే వ్యాపారం, దాంతోపాటుగా 10వ వృత్తికి సంబంధించిన గ్రహం కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా ఉద్యోగాలు క్విట్ చేయడం ప్లాన్ చేయకండి. బుధుడికి సంబంధించిన జపం చేసుకుంటే మరీ మంచిది. అదేవిధంగా బుధగ్రహ స్తోత్రం, బీజమంత్రం పఠనం చేసుకోవచ్చు. రోజు కుదరకపోయినా కనీసం బుధవారం రోజున గోశాలకు వెళ్ళి, లేకుంటే ఆవులకి మేత, ఏదైనా ఆకుపచ్చిన ఆకుగడ్డి కానీ, స్పినాచ్, పాలకూర కానీ, లేకుంటే ముందు రోజు మంగళవారం రోజున బాగా నానబెట్టిన గుండు పెసలు ఉంటాయి కదా గ్రీన్ కలర్లో, అవి ఆవుకు తినిపించినా కూడా కాస్త పాజిటివ్గా ఉంటుందండి. బుధుడు అంటే చిన్న పిల్లలకు ఏదైనా బుక్స్, పెన్స్, వాటర్ బాటిల్స్, ఏదైనా 6 రూపాయలు కూడా మీరు హెల్ప్ చేస్తే కూడా బాగుంటుంది. ఏదైనా ఇబ్బందులలో ఉన్నారు,
క్లారిటీ లేకుండా ఉన్నారు పిల్లలు, అలాంటి వారికి మీరు కనుక కొంచెం వారికంటే పెద్దవారి అనుభవం ఉంటే కనుక, సో బుధుడు కమ్యూనికేషన్ కాబట్టి బుధుడు చిన్న పిల్లల్ని ఇండికేట్ చేస్తారు కాబట్టి వారికి తోచినంత సహకారం అంటే ఇన్ ద సెన్స్ సలహాలు ఇవ్వటము, ఏ డైరెక్షన్లో మూవ్ అయితే బాగుంటుంది, ఇలాంటి వాటి వల్ల కూడా మీకు బుధబలం పెరుగుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రవిగ్రహం ఏంటంటే భాగ్యాధిపతి అని 9వ స్థానాధిపతి 4లో ఉన్నారు కాబట్టి ఏదైనా పేరెంట్స్ ద్వారా కూడా ఏదైనా ఆస్తులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ధనుసు రాశి వారికి అలాంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. 9వ స్థానాధిపతి 5లో ఉన్నారు కాబట్టి 14 తర్వాత ఏదైనా దైవ అంటే దర్శనాలు చేసుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు కావాలన్నా, కొత్త కొత్త అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఉంటే కనుక ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జాయిన్ అవ్వాలి, చాలామంది తెలియక సతమతం అవుతూ ఉంటారు. అలా చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ మేము రిలీజ్ చేసామండి. మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో కంఫర్టబుల్ టైంలో చూస్తూ నేర్చుకునే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే డైలీ ఒక వీడియో వాచ్ చేస్తూ నోట్ చేసుకుంటూ ఒక అరగంట నుంచి 45 నిమిషాలు స్పెండ్ చేసుకోగలిగితే 30 days తర్వాత మీ గోచారం డెఫినెట్గా మీరు చెక్ చేసుకోగలుగుతారు. ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క గోచారం కూడా చెక్ చేసుకోవాలన్న కెపాసిటీ మీకు వస్తుంది. చాలా మంది జాయిన్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారండి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో జాయిన్ అండి. సో అలాంటి వారి కోసం ఈ యొక్క కోర్సు లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.